బీజేపీ తెలంగాణలో ఆ పార్టీనే ఎందుకు టార్గెట్ చేసింది? అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీపైనే ఎందుకంత ఫోకస్ పెట్టింది? గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తూ కేసులతో ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తున్నారా? ఇంతకు కమలం గేమ్ ప్లాన్ ఏంటి? హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో బీజేపీకి బలం లేకపోయినా ఎందుకు పోటీ చేసింది? జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోందా? తెలంగాణలో కమలం స్కెచ్పై పూర్తి విశ్లేషణ. బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణపై కమలంలో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ పోరులోనూ 2 స్థానాలు గెలుచుకుని జోరు మీదుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కమలానిదే అధికారమంటూ ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు 1.5 కాలంగా కాంగ్రెస్ పాలన చూశారు. 2 పార్టీలు ఒకటి అని, పార్టీ జెండాలు వేరైనా పాలన ఒకటి అనే భావన కలిగించేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయంగా బూస్ట్ ఇచ్చే ఏ చిన్న అవకాశం వచ్చినా వదలటం లేదు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది కమలదళం. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బలం లేకపోయినా పోటీ చేసింది. స్థానికంగా ఎంఐఎంకు బలం ఉంది. గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఆ పార్టీకే ఉన్నాయి. అయినా బీజేపీ ఎంఐఎం పార్టీతో ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీ ఉంది. ఇక్కడ పోటీ చేయటంలోనే ఉంది బీజేపీ అసలు ఉద్దేశం. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో స్థానికంగా బలం మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది బీజేపీ. అందుకు అనుగుణంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రావాలన్నా, పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకోవాలన్నా ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం పార్టీల మధ్య అసలు పోటీ అనే సంకేతాలు ఇవ్వాలన్నదే కాషాయ నేతల ఆలోచనగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ పదే ఆరోపణలు చేస్తోంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనే సంకేతాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే నిన్నటి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ బరిలో నిలిచినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనేది కమలం నేతల ప్లాన్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా పరోక్షంగా ఎంఐఎంకు సహకారం అందిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ఇవ్వకుండా ఓటింగ్లో పాల్గొని ఎంఐఎంకు ఓటు వేసిందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ 3 పార్టీలు ఒకటి అని, ఈ పార్టీలది అపవిత్రమైన కలయిక అని అంటోంది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, ఒక పార్టీకి మద్దతిస్తున్నామని చెప్పే ధైర్యం అధికార పార్టీ కాంగ్రెస్కు లేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఓటు హక్కును బహిష్కరించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఆ పార్టీ నేతలంటున్నారు. కారు పార్టీ ఎన్నికలను బహిష్కరించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను బహిష్కరించడం రాజ్యాంగానికి విరుద్ధమని, అందుకే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కమలం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించేది నక్సల్స్ మాత్రమే అని, అందుకు అది నక్సల్స్ పార్టీ అంటూ ఆ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమే ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు. దాదాపు 1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో విచారణ జరిపి కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఆ పని చేయటం లేదని అరవింద్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 2 ఒక్కటే అని, పాలనలో ఏమాత్రం తేడా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు నిజాలు బయటికి రావాలంటే సీబీఐ చేత విచారణ చేయాలని ఆయన కోరారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల జెండాలు మాత్రమే వేరని, కానీ ఆ 3 పార్టీలు ఒక్కటి అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు చేశారు. 3 పార్టీలు కలిసి దారుసలాంలో పార్టీ కార్యాలయాలు పెట్టుకుంటే మంచిదని సెటైర్లు వేశారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 50 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీకి 63 ఓట్లొచ్చాయి. బీజేపీకి 25 ఓట్లు పడ్డాయి.
దీన్ని బీజేపీ రాబోయే ఎన్నికలకు అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇదిగో చూడండి, ఈ 3 పార్టీలు ఒక్కటే. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అరాచకాలను ఎదుర్కొనేది బీజేపీ మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా హిందూ ఓట్లను కొల్లగొట్టాలనే ఆలోచనలో ఆ పార్టీ నేతలున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో బీజేపీ వేసిన ప్లాన్ పనిచేస్తుందా లేదా అన్నది.